వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాలు చేయొచ్చు. రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారు, మిత్రులు ఉంటారు. రాజకీయాల్లో మిత్రత్వం, శత్రుత్వం అనేవి ఉండవు. ఇంకా మాట్లాడితే అదే రాజకీయాల్లో అన్నీ కూడా ఆత్మహత్యలు ఉంటాయి, హత్యలు ఉండవు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో సామెతలు చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క నాయకుడికి, ఒక్కొక్క పార్టీకి వాళ్ళ సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు కావచ్చు. లేదంటే అధికార యావ అనేది ఉంటుంది. ఆ అధికార యావ అనే కోవకు సంబంధించిన వాళ్ళు వేరే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా సామరస్యపూర్వకంగా పనిచేసుకోవాలి. ముందు మా రాష్ట్రం అంటే మా రాష్ట్రం అన్నటువంటి ఒక పోటీతత్వం ఉంటుంది. సో, ఈ పోటీతత్వం నేను ఫస్ట్ టైమ్ ఇప్పుడు చూస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు పోటీతత్వంతో పాటుగా అధికారం చేతిలో ఉంది అనేటువంటి ఒక దుగ్ధతోటి చేసినటువంటి కొన్ని కుటిల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలు గాని, ఓటుకు నోటు కేసు కావచ్చు, ఇతరత్రా ఇవన్నీ అలాగే పోలవరం మీద కొర్రీలు కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. కేసీఆర్ అనుకో చేసినటువంటివి. సో, అప్పుడు ముఖ్యమంత్రుల భేటీ అనేది ఎక్కడ సాధ్యపడలేదు సరిగ్గా. ముఖ్యమంత్రుల భేటీ అనేది సాధ్యపడలా. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఇంక చాలా పెద్దది. ఇప్పుడు దాన్ని గూడా బయటికి తీస్తే కేసీఆర్ మెడకి ఇంకెంత గట్టిగా చుట్టుకుంటుంది అనేది చెప్పలేనటువంటి అంశం. ఇప్పటికే పూర్తి పీకల లోతు మునిగిపోయి ఉన్నారు అందరూ కూడా. అది జరుగుతున్నటువంటి విషయం. సో, 2019 తర్వాత ముఖ్యమంత్రుల భేటీ అనేది జరిగింది. భేటీ దేనికి జరిగింది? రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జరిగిందా? రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర హక్కుల కోసం జరిగిందా? లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం జరిగింది. 100%. అటు మళ్ళీ అధికారంలోకొచ్చిన కేసీఆర్ కావచ్చు, కొత్తగా అధికారంలోకొచ్చిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కలిసి చేసింది ఏంటయ్యా అంటే ప్రజలని దోపిడీ చేయడం. యెస్. ప్రజలని దోపిడీ చేయడం. కొత్తగా వీళ్ళేం చేశారు? కొత్తగా వీళ్ళేం నిర్మించారు? కొత్తగా వీళ్ళేం చేయగలిగారు? ఏమీ లేదు. వీళ్ళకి కావాల్సిన కార్యాలయాలు నిర్మించుకోవడాలు, ఇవే చేసుకుంటూ అధికారాన్ని ఎలాగైనా మనమే నిలబెట్టుకోవాలి అనే దాంతోటి ప్రజలని పట్టించుకోకుండా అంతా మా ఇష్టం అనేటువంటి ఒక మోనార్కిజం అంటే నియంతృత్వం ఇలాగే ఉన్నారు. సో, 2 రాష్ట్రాలకి ఉపయోగపడింది ఏదీ లేదు. కానీ వ్యక్తిగతంగా ఉపయోగపడ్డారు. దేనికో తెలుసా అండి? కరోనా టైంలో వాళ్ళని వీళ్ళు అటు ఇటు పంపించుకోవడానికి, ఎవరి మీదైతే కక్ష ఉందో చంపేయడానికి. ఎందుకంటే కరోనాలో బయటకొచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారో అందరికీ తెలుసు. అలాగా రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు కనీసం ఒక అంబులెన్స్‌ని కూడా తెలంగాణలోకి అనుమతించినటువంటి కేసీఆర్ సర్కారు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి ఏపీ సీఐడీ వాళ్ళకి అనుమతులు ఇచ్చేశారు. ఇక్కడ లోకల్ కోర్ట్‌లో కనీసం ప్రొడ్యూస్ చేయలేదు. ఆయనకి హెల్త్ చెకప్ చేయలేదు. ఏం లేదు. హుటాహుటిన వచ్చారు, వేసుకొని వెళ్ళిపోయారు. ఎవడిచ్చాడు పర్మిషన్‌లు దొడ్డిదారిన? సో, ఇలా రాజకీయంగా వీళ్ళని వాడుకొని కక్ష తీర్చుకోవడానికి ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడ్డారు. కానీ ఈ 2 సిట్యుయేషన్స్‌ని పక్కన పెట్టేస్తే ఫర్ ద ఫస్ట్ టైమ్ 2 రాష్ట్రాల అభ్యున్నతి, అలాగే ఇప్పటి వరకు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకునేందుకు. సో, బిఫోర్ గోయింగ్ టు దట్ ఇంకొక పాయింట్ మర్చిపోయాను నేను. ఈ ముఖ్యమంత్రులు 2019, 24 మధ్యలో కలిసిన జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఏం చేశారా అంటే, కేసీఆర్ అడిగాడు సచివాలయంలో మీ బ్లాక్స్ ఉన్నాయి కదా! ఆంధ్రాకి సంబంధించినవి అవి మాకిచ్చేస్తే మేము కొత్త సచివాలయం కట్టుకుంటాము అని చెప్పి. పోనీ దానికి తగ్గట్టుగా సరే ఈయనొచ్చాడు, సంతకం పెట్టాడు, ఖర్జూర పండు తిని మరీ ఇచ్చి వెళ్ళిపోయాడు. మరి తెలంగాణ, ఆంధ్రాకి ఏమిచ్చింది? ఆ సచివాలయాలకు సంబంధించినటువంటి వాల్యూ కట్టి, ఇదిగో ఇది ఆంధ్రప్రదేశ్‌ది కాబట్టి మీకు వాటాగా మీకిది ఇస్తున్నామని ఏమన్నా చెప్పారా? లేదు. తెలుగు అకాడమీ నిధులు ఇప్పటిదాకా ఏమీ ఇదవ్వలేదు. అలాగే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికి కూడా సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. సో, వీటిని ఏదీ పరిష్కరించలేదు. పైపెచ్చు నోరేసుకొని పడిపోయారు ఆంధ్రోళ్ళందరూ కూడా. పెండలం ఉంటది అలా ఉండే బిర్యానీ. ఆళ్ళకి హంగులు, ఆర్భాటాలు ఎక్కువ అని ఇష్టం వచ్చినట్టు వాగాడాయన. ఈయన మాత్రం చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ చక్కగా ఇద్దరు కలిసి పని చేసుకొని రాష్ట్రాన్ని సంకనాకించారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అనాథ స్థితిలో ఉంది అంటే కారణం వీళ్ళిద్దరే తప్ప ఇంకొకళ్ళు కానే కాదు. సో, ఇవన్నీ కూడా మళ్ళీ ఇక పూర్తి స్థాయిలో పక్కకు వెళ్ళిపోవాలి. 2 రాష్ట్రాలు కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలి. వచ్చే 10 ఏళ్లలో 2 కూడా అగ్రగామి రాష్ట్రాలుగా భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రేపు 6వ తేదీన కలవబోతున్నారు. కలిసి అపరిష్కృతంగా ఉన్నటువంటి
విషయాలు ఏవైతే ఉన్నాయో 8, 9 షెడ్యూల్ 9, 10 షెడ్యూల్‌లో ఉన్నటువంటి ఆస్తుల వివరాలు కావచ్చు, అలాగే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల అమలుకి సంబంధించి తెలంగాణకు రావాల్సినవేంటి, ఆంధ్రాకి రావాల్సినవేంటి, అవసరమైతే ఇద్దరు వెళ్లి అక్కడ ప్రధాని ముందు కూర్చుందాం, కూర్చొని అన్ని కూడా సమస్యలు పరిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి చెందాలి. తెలంగాణకి ప్రధాన ఆదాయ వనరుగా సైబరాబాద్ అనేది ఉంది. హైదరాబాద్ మహానగరం అనేది ఉంది. దాని విస్తృతి ఇంకా పెరుగుతుంది. ఎవ్వడూ కూడా దాన్ని అడ్డుకోలేడు. ఎక్సెప్ట్ ఏ దరిద్రుడైనా వచ్చి ఆటం బాంబ్ వేస్తే తప్ప హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడం అనేది కలలో మాట. అట్ ద సేమ్ టైం అమరావతి పరుగులు పెడుతుంది. అమరావతి అభివృద్ధిని అడ్డుకునేవాడు ఎవడైనా సరే ఆంధ్ర ద్రోహి అవుతాడు. దాన్ని అడ్డుకోనివ్వకుండా చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నాలాంటి సామాన్యులందరూ కూడా చేస్తారు. అమరావతి రైతులున్నారు సైన్యంగా. వాళ్ళకి సైన్యంగా మాలాంటి వాళ్ళు ఉన్నాం. మాకు ప్రభుత్వం అండ ఎలాగో ఉంటుంది. అమరావతి మీద అవాకులు, చెవాకులు పేలితే పళ్ళు రాలగొట్టేయడమే. సరే అది ప్రస్తుత ప్రసంగం అనుకోండి. సో, ఏపీ నుంచి తెలంగాణకి ఏమన్నా ఫండింగ్ అనేది పెండింగ్ ఉందా? అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన ఫండ్స్ ఆంధ్రాకి ఏమైనా పెండింగ్ ఉన్నాయి? ముఖ్యంగా విద్యుత్ బకాయిలు దాదాపు 6,500 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వడ్డీలు ఇవన్నీ కలిపితే ఆ డిస్కమ్‌లకు చెల్లించాల్సిన ఆ అమౌంట్లు ఇవన్నీ ఆంధ్రాకి ఇవ్వాల్సింది. అలాగే సర్ప్లస్ కరెంట్‌ని తెలంగాణ తీసుకుంది. దానికి సంబంధించి ఇవన్నీ కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికి పైసా కూడా ఇవ్వలేదు. సో, ఇవి కూడా రావాలి. ఇవన్నీ కూడా చర్చించుకొని సామరస్యపూర్వకంగా కృషి చేసుకొని మొత్తం అన్ని క్లియర్ చేసుకోవాలి. అలాగే జల వివాదాలు ముఖ్యంగా సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, దీని మీద కేసీఆర్, జగన్ చేసినటువంటి నాటకం ముఖ్యంగా ఏదైతే ఉందో ఇవి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అలాగే నదుల అనుసంధానం నేను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నాను. పోలవరం నిర్మించి చేస్తున్నాను. దాని ద్వారా ఇటు తెలంగాణకి కూడా ఎటువంటి అవకాశాలు ఉంటాయి చేయడానికి దీని మీద కూడా చర్చించుకొని ఎవరి నిధులతో ఎవరి భూభాగంలో వాళ్ళే ప్రాజెక్టులు కట్టుకుంటారు తప్పితే ఇక్కడ వాళ్ళు వైసీపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చేసేటట్టు ఆంధ్ర సొమ్ము తెలంగాణలో పెట్టేది లేదు. తెలంగాణ సొమ్ము ఆంధ్రాలో పెట్టేది లేదు. కేసీఆర్ అనుకో చేసింది ఇదే. మీరు డబ్బులు పెట్టి ఇక్కడ మా దగ్గర మీరు ప్రాజెక్ట్ నిర్మించండి. దాని ద్వారా మీకు అక్కడికి రాయలసీమకు కూడా నీళ్లు అందుతాయని చెప్పి ఇక్కడ దుర్మార్గమైన ఆలోచన చేశాడు. తెలంగాణ భూభాగం మీద ఆంధ్రప్రదేశ్ డబ్బులతోటి కడితే అసలు ఒప్పుకుంటాడా? ఉండనిచ్చేవాడా? సో, ఇప్పుడు అలాంటి కొర్రీలేం లేకుండా సామరస్యపూర్వకంగా తెలంగాణ ఆకాంక్షలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆంధ్ర పాలకులు వచ్చేసారు. చంద్రబాబు నాయుడు శిష్యుడే రేవంత్ రెడ్డి కూడా మొత్తం తెలుగుదేశం ఆంధ్ర పాలకుల చేతుల్లోనే ఉంటుంది ఇక్కడ పెత్తనం అంతా కూడా అని చెప్పి ఇప్పటికీ కూడా ఒక ప్రాంతం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు తప్ప 2024లో హైటెక్ యుగంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనం ఉన్నాము అన్నటువంటి కనీస ఒక జ్ఞానం అనేది వీళ్ళకి లేదు. సోయి లేకుండా పోయింది. ఇప్పటికీ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అందులో పబ్బం గడుపుకోవాలి, రాజకీయం చేయాలి అన్నటువంటి దురుద్దేశంతోటే వీళ్ళున్నారు. సో, వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నారు రేపు 6వ తేదీన. కలిసి సామరస్యపూర్వకంగా మొత్తం అన్ని ఇష్యూస్‌ని కూడా క్లియర్ చేసి 2 రాష్ట్రాల అభివృద్ధికి ఇతోధికంగా పరస్పరం సహకరించుకోవాలి. రాష్ట్రాలుగా 2గా విడిపోయాం తప్ప ప్రజలుగా కాదు, అన్నదమ్ముల్లా కలిసే ఉంటాం. ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో, ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. కొత్తగా వచ్చింది ఏదీ లేదు. మనం అందరూ ఒక్కటే. రాష్ట్రాలకు ప్రాంతంగా మాత్రమే 2గా విభజించబడింది తప్ప ఇంకా వేరే దాంట్లో ఏదీ లేదు. ప్రభుత్వాలే ప్రజల్ని పరిరక్షించుకోవాలి. ప్రజలు ఇబ్బంది పడడానికి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఏం కావాలి ఇంతకు మించి? ఇదే 10 ఏళ్ళప్పుడు జరిగిపోయి ఉంటే ఈ పాటికి 2 రాష్ట్రాలు ఇంకెంత అభివృద్ధి చెందుండేవి. మొదట్లో చెప్పినట్టుగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని ఏదైతే చెప్తున్నామో, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, లేదు అంటే వైఎస్ఆర్‌సీపీ కావచ్చు, వీళ్ళు మిగతా ఏ రాజకీయ పక్షాలకైనా శాశ్వత శత్రువులు అనడంలో రాజకీయ పక్షాలకు కూడా కాదు, అసలు రాజకీయాలకే వీళ్ళు శాశ్వత శత్రువులు. ప్రజలకి వీళ్ళిద్దరూ శాశ్వత శత్రువులు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.